హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే టాంగే సూచంగ్‌ని ఆఫీస్ వరకు తన కారులోనే తీసుకొస్తాడనమాట. ఇద్దరు కలిసి లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటే అప్పుడే లిఫ్ట్‌లో ఇంకొక అబ్బాయి కూడా వాళ్ళ ఆఫీస్‌లో ఆ లిఫ్ట్ ఎక్కుతాడు. అబ్బాయి ఎక్కాడని చెప్పేసి వీళ్ళు హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని పట్టుకొని ఉంటే ఇక వెంటనే దూరం దూరంగా జరిగిస్తారు అబ్బాయికి నిజం తెలియకూడదని చెప్పేసి. అబ్బాయి సూచన తోటి అదేంటి మీరు కారు కొన్నారా ఏంటి? గ్రౌండ్ ఫ్లోర్ నుండి వస్తున్నారు పార్కింగ్ ఏరియా నుండి అంటే సూచన కాదు అని చెప్తుంది. నాకు తెలుసులే మిమ్మల్ని ఎవరో డ్రాప్ చేశారు కదా అంటే సూచన అవునని చెప్తుందనమాట. అప్పుడు ట్యాంక్ నేనే అని చెప్పబోతుంటే ఇంతలో అబ్బాయి నాకు తెలుసు నీ సిస్టరే నేను డ్రాప్ చేస్తుంటుంది తను చాలా కైండ్ అన్నట్టు చెప్తాడు. సూచంగ్ నువ్వు చాలా స్మార్ట్ భలే గెస్ చేసావు అన్నట్టు చెప్తుంది కవర్ చేయడానికి. సో, ఈ మాటలకి ట్యాంగ్ నవ్వుకుంటూ ఉంటాడనమాట. సో, సూచంగ్ దగ్గర ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇప్పుడు తను అనుకున్నది ఆ మెసేజ్ కూడా మనసులో ఏదనుకుంటే అది కనిపిస్తుంది కదా! ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని. సో, కావాలని చెప్పేసి మనసులో మీరు చాలా స్మార్ట్ అని చెప్పేసి ట్యాంక్ గురించి అనుకుంటూ ఉంటుంది. అది ట్యాంక్ చూస్తాడు. ఆ విజిబిలిటీ కూడా ఓన్లీ ట్యాంకే పడుతుంది. ట్యాంగ్ నవ్వుకుంటూ ఉంటే అబ్బాయేమో మిస్టర్ ట్యాంగ్ నేనేమైనా మిస్టేక్ చేస్తే నాతో చెప్పండి. పర్లేదు. ఇట్స్ ఓకే. నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. అలాగే సూచంగ్‌తో కూడా సూచంగ్ నేను కరెక్ట్‌గానే చెప్తున్నాను కదా! అంటే నువ్వు కరెక్ట్‌గానే చెప్తున్నావు అనగానే అప్పుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే ట్యాంగ్ వెళ్ళిపోతాడు. సో, ట్యాంగ్ వెళ్ళిపోగానే అబ్బాయి ఏం చేస్తాడంటే సూచంగ్ తోటి నేనేమైనా మిస్టేక్ చేశానా అంటే లేదు లేదు నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు అదేం లేదు. వెళ్లి ప్రశాంతంగా వర్క్ చేసుకో అని చెప్పి తను వెళ్ళిపోతుంది. సూచంగ్ వెళ్ళిన కాసేపటికి అక్కడికి ఇంకా క్వియాన్ వచ్చేసి ఇలా చెప్తారు. క్వియాన్ ఏం చెప్తాడంటే మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ ఏది చెప్పమంటారంటే వాళ్ళు బ్యాడ్ న్యూస్ చెప్పండి అన్నట్టు చెప్తారు. సో, బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు నుండి మీరు ఓవర్ టైమ్ వర్క్ చేయాలి అని చెప్పగానే వాళ్ళందరూ సాడ్‌గా ఫీల్ అవుతారు. సూచంగ్ ఒకటి ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి అంటే, సో గుడ్ న్యూస్ ఏంటంటే మిస్ బాయ్ ఆ పర్ఫ్యూమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడానికి అగ్రీ చేశారు. దానికోసమే మీరు ఓవర్ టైమ్ చేయాలి కొన్ని డేస్ అన్నట్టు చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, వాళ్ళ ప్లాన్ ఇప్పుడు ప్రొసీడ్ అవ్వబోతుంది కాబట్టి ఆ డిపార్ట్‌మెంట్ వాళ్ళ టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూచనగే అంతా చార్జ్ తీసుకొని అదంతా చేస్తూ ఉంటుందనమాట. సో, వాళ్ళేం చేస్తారంటే షూటింగ్ కోసం నెక్స్ట్ డే షూటింగ్ ఉంది కాబట్టి అక్కడంతా అరేంజ్ చేస్తూ ఉంటారు. స్టేజ్ అంతా మిస్ బాయ్ వచ్చిన తర్వాత అక్కడ అంతా షూట్ చేయాలి కాబట్టి. మిస్ బాయ్ వాళ్ళ అసిస్టెంట్ సూచంగ్‌ని మీ ఐడియా ఏంటి? థీమ్ ఏంటి? అన్నట్టు అడిగితే సూచంగ్ ఇలా చెప్తుంది. సో, ఫస్ట్ మా ఐడియా ఏంటంటే మిస్ బాయ్‌ని యంగ్ ఏజ్‌లో, అలాగే మిడిల్ ఏజ్‌లో, అలాగే ఓల్డ్ ఏజ్‌లో చూయించాలనుకుంటున్నాం. ఆల్రెడీ మిస్ బాయ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్‌లో ఉంది కాబట్టి, యంగ్ ఏజ్ ఇంకా మిడిల్ ఏజ్‌లో మిస్ బాయ్ ఎలా ఉంటుందో, అలా మేము ఊరికే వీడియోస్ కొన్ని 3డీ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని అవి ప్లే చేయదలుచుకున్నాం. ఒక టెక్నాలజీ యూజ్ చేసి అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఆమెకి కాన్సెప్ట్ చాలా బావుంది. మిస్ బాయ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చాలా స్మార్ట్ అని చెప్పేసి అంటుంది. సూచంగ్ థాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ట్యాంక్ తన్ని ఒక రూమ్ దగ్గరికి రమ్మంటే సరే అని చెప్పి అక్కడికి వెళ్తుంది. ట్యాంక్ తన కోసం షూస్ తీసుకొస్తాడనమాట. తను హీల్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. సో, అది అబ్జర్వ్ చేసిన ట్యాంక్ తనకి కంఫర్టబుల్‌గా ఉండదని చెప్పేసి తన కోసం షూస్ తీసుకొస్తాడు. సో, షూస్ తనకి వేస్తూ ఇలా చెప్తూ ఉంటాడు. ఏదో అందరూ హీల్స్ వేసుకున్నారని చెప్పేసి ఏదో చూయించడానికి ఏసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీ తెలివి యూజ్ చేసుకొని అందరి దగ్గర ప్రూవ్ చేసుకున్నావు. నువ్వు చాలా తెలివి కల అమ్మాయి అని చెప్పేసి ఇంకేదో చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకేది కంఫర్టబుల్‌గా ఉంటే అదే వేసుకో. షూసే వేసుకో అన్నట్టు ట్యాంక్ చెప్తూ ఉంటాడు. దానికి సూచంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ట్యాంగ్ మరి నాకేం గిఫ్ట్ లేదా అంటే సూచంగ్ అప్పుడే కిస్ చేస్తుంది ట్యాంగ్‌ని. సో, సడెన్‌గా ఆ లిఫ్ట్‌లో ఒక అబ్బాయని చెప్పాను కదా! ఆ అబ్బాయి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు ఆ రూమ్ డోర్. సో, డోర్ ఓపెన్ చేశారని చెప్పేసి సూచంగ్ కంగారులో ఇల్లు తుడుచుకునే కర్ర మాప్‌లా చేంజ్ అయిపోతుంది. మన ట్యాంగ్ వచ్చేసి కళ్ళు మూసుకొని ఉంటాడు కాబట్టి దాన్నే కిస్ చేస్తూ ఉంటాడు సూచంగ్ అనుకోని. ఆ అబ్బాయి ఇది చూసి మిస్టర్ ట్యాంగ్ ఏంటి ఇలా చేస్తాడనుకోని మిస్టర్ ట్యాంగ్ అని చెప్పి పిలుస్తాడు. మీరేంటి దాంతో అలా చేస్తున్నారు? దాంతో ఇల్లు తుడవాలి అన్నట్టు చెప్పి, సరే నేను వెళ్తున్నానని చెప్పేసి బయటకి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే సూచంగ్ ఇక నార్మల్ అయిపోతుందనమాట. సూచంగ్ సారీ చెప్తుంది. అతను సడెన్‌గా వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను రెడీగా లేను ఇంకా మన రిలేషన్‌షిప్ గురించి అందరికీ చెప్పేదానికి అన్నట్టంటే, ఇట్స్ ఓకే పర్లేదు నీకెప్పుడు ఇష్టం ఉంటే అప్పుడే చెప్దాం. తొందర ఏం లేదు అన్నట్టు చెప్తాడు. ఈరోజు నైట్ నేనే నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పేసి తను ట్యాంగ్ సూచంగ్‌ని ఇంటి వరకు డ్రాప్ చేస్తాడనమాట. డ్రాప్ చేసి తన కోసం టీ కూడా ఇస్తాడు. రేపు మార్నింగ్ తాగు అని చెప్పేసి. సూచంగ్ ఏమో హగ్ చేసుకొని వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చేసి నాకు వెళ్ళాలని లేదు. ఇక్కడే ఉండాలని ఉంది అన్నట్టు మిస్టర్ ట్యాంగ్‌ని హగ్ చేసుకుంటుంది.
పైన నుండి సూచంగ్ వాళ్ళ పేరెంట్స్ ఇదంతా చూస్తూ ఉంటారనమాట. సో, సూచంగ్ మన దగ్గర దాచాలనుకుంది. నిజంగానే ట్యాంగ్, సూచంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారైతే అన్నట్టు వాళ్ళనుకుంటారు. సూచంగ్ నాకు వెళ్ళబుద్ధి కావట్లేదంటే ట్యాంగ్ ఆ గేట్ వరకు డ్రాప్ చేద్దామని చెప్పేసి సూచంగ్‌ని అలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అది చూసి ట్యాంగ్ మన ఇంటికొస్తున్నాడేమో, అమ్మో! మనమేంటి ఇక్కడ ఇలా ఉన్నాం, వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని నీట్‌గా రెడీ అవ్వాలని చెప్పి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళు రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సూచంగ్ డోర్ తీయగానే తన చెప్పులు చేంజ్ చేసుకొని ఎదురుగా చూసి షాక్ అవుతుంది. "ఏంటి మీరెక్కడికన్నా బయటికెళ్తున్నారా ఇలా రెడీ అయ్యారని" చెప్పేసి. "నువ్వొక్కదానివే వచ్చావా? నీతో ఎవరు రాలేదా?" అంటే, "నాతో ఎవరొస్తారు? నేనొక్కదాన్నే వచ్చాను. ఎవరు రావాలని చెప్పి మీరనుకుంటున్నారంటే, కవర్ చేయడానికి అంటే నీ సిస్టర్ వచ్చిందేమో అనుకున్నామంటే, లేదు లేదు ఎప్పుడు నేనొక్కదాన్నే కదా వస్తాను అన్నట్టు తను చెప్తుంది. "నీ చేతిలో అదేదో కవరుంది. అది మా కోసమా?" అన్నట్టు అడుగుతారనమాట. ఎందుకంటే, ఆ కవర్స్ ట్యాంక్, సూచనకి ఇవ్వడం వీళ్ళు చూస్తారు కాబట్టి, ఇవి చూసి ఇంకా వీటి మా కొలీగ్స్ నాకిచ్చారు అన్నట్టు కవర్ చేస్తుంది. "మీకేమైనా తెలుసా?" అంటే వాళ్ళేమో తెలిసినా కూడా మాకేం తెలీదు. నీకేమైనా తెలుసా?" అని చెప్పి సూచంగ్ వాళ్ళ నాన్నగారిని అడిగితే నాకేం తెలీదు అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. బట్ సూచంగ్‌కి డౌటొస్తుంది. సో, తనేం చేసిందంటే రూమ్‌కి వెళ్ళగానే లిన్‌కి కాల్ చేస్తుంది. "నువ్వేనా చెప్పావంటే" "మరేం చేయమంటావు? నువ్వు టెక్స్ట్ చేసినప్పుడు మీ పేరెంట్స్ పక్కనే ఉన్నారు. సో, ఇక నాకు వేరే ఆప్షన్ లేక ఆల్రెడీ చూసేసారు కూడా ఇంకేం అబద్ధం చెప్తానని చెప్పి చెప్పేసాను" అన్నట్టు తను చెప్తుంది. సరే అయితే ఆల్రెడీ వాళ్ళకి తెలిసిందని చెప్పి నాకు తెలిసిన విషయం మళ్ళీ నువ్వు వాళ్ళకి చెప్పుకో అన్నట్టు సూచన చెప్తూ ఉంటుందనమాట లిన్. సరే అని చెప్పి అంటుంది. అప్పుడు ఆ లిన్ పక్కన ఫూ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి మూవీ చూస్తూ ఉంటారు. "నీకో విషయం చెప్పనా? టాంగ్ ఇంకా నేను కిస్ చేసుకున్నాం" అన్నట్టు సూచన చెప్తుందనమాట. దానికి లిన్ షాక్ అవుతుంది. "ఏంటి నువ్వు ఇంకా ఫూ కూడా కిస్ చేసుకున్నారంటే" "లేదు" అని చెప్పి చిన్నగా మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి పక్కన ఫూ కూడా ఉన్నాడా?" అంటే అవునని చెప్తుందనమాట. అయితే ఇద్దరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. "నేను డిస్టర్బ్ చేయనులే. ఇంకా చాలా ఫాస్ట్‌గా ఉంటాడని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నేను కిస్ చేయలేదంటే నమ్మబుద్ధి కావట్లేదు. సరే మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తుందనమాట. ఆ కాల్ కట్ చేయగానే ఫూ వచ్చేసి మన లిన్‌ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. తను కూడా ఇష్టపడుతుంది కాబట్టి అగ్రీ చేస్తుందనమాట. అలా వాళ్ళు కూడా ఫస్ట్ టైమ్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. నెక్స్ట్ డే డైరెక్ట్‌గా మనకి ఆ ఈవెంట్ చూయిస్తారనమాట. ఆ పర్ఫ్యూమ్ లాంచ్ ఈవెంట్ ఉంది కదా! సో, ఆ ఈవెంట్‌ని చూయిస్తారు. ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది లైటింగ్స్ అంతా వెలిగేసి. లోపల సూచన ఇంకా వాళ్ళ టీమ్ అంతా కంప్యూటర్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. బట్ సడెన్‌గా ఒక ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. వాళ్ళు 3డీ ప్రొజెక్షన్ చేయాలి కదా! మిస్ బాయ్‌ది. ఎంగేజ్ ఇంకా మిడిల్ ఏజ్‌లో ఎలా ఉంటుందని చెప్పి. అప్పుడు కంప్యూటర్ సిగ్నల్ సరిగ్గా పనిచేయక అది వాళ్ళు చేయలేకపోతారు. ఏం చేయాలో వాళ్ళకేం అర్థం కాదు. సూచన ఏం చేస్తుందంటే వెంటనే ఆహ్, వాంగ్‌కి చెప్తుంది. "నువ్వెళ్ళి మిస్ బాయ్‌ని కాంటాక్ట్ అయ్యి, కొంచెం షెడ్యూల్ చేంజ్ అయింది. ఫస్ట్ తన పెర్ఫార్మన్స్ ఉంటుంది" అన్నట్టు ఏదో ఒకటి చెప్పి కవర్ అప్ చేయన్నట్టు పంపిస్తుంది. సో, తను వెంటనే వెళ్ళి మిస్ బాయ్‌తో మాట్లాడి, "ప్లీజ్ ఐయామ్ సో సారీ. కొంచెం షెడ్యూల్ చేంజ్ అయింది. ఫస్ట్ మీరు స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. ఏమనుకోకండి" అంటే తన అసిస్టెంట్ అరుస్తూ ఉంటుంది. బట్ మిస్ బాయ్ "ఇట్స్ ఓకే. నేనేదో ఒకటి చేస్తానులే" అని చెప్పేసి తను అగ్రీ చేస్తుంది. ఇక తను వెంటనే స్టేజ్ ఎక్కేసి అందరి ముందు పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటుందనమాట. ఒక పాట పాడుతూ ఉంటుంది. అప్పుడే సూచన ఏం చేస్తుందంటే, పోనీ ఇంకా ట్యాంగ్‌ని లోపలికి రమ్మని చెప్తుందనమాట. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత విషయం అర్థమవుతుంది. ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది. మిస్ బాయ్‌ని ఎంగేజ్‌లో ఇంకా మిడిల్ ఏజ్‌లో ఆ వీడియోస్ మనం ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాం. టెక్నీషియన్ ఇంకా 30 మినిట్స్ టైం తీసుకుంటాడు రావడానికి. బట్ ఈలోపు ఈవెంటే కంప్లీట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదని అందరూ కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే సూచనకి తన ఫిల్టర్ యూజ్ చేసుకొని అపియరెన్స్ చేంజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఐడియా వస్తుందనమాట. సో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. అందరూ బయటికి వెళ్ళిపోండి. ట్యాంగ్ ఇంకా ఫూ తప్ప అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళందరూ బయటికి వెళ్తారు. తన ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇలా చేద్దామన్నట్టు తను చెప్తుందనమాట. ఒక పక్క బాయ్ వచ్చేసి తను మిస్ బాయ్ సాంగ్ పాడుతూ ఉంటుంది కదా! అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి తను కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆడియన్స్ చూసే వాళ్ళు కూడా ఏం జరుగుతుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు తెలుసు మీ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నా యంగర్ వెర్షన్‌ని ఇంకా మిడిల్ ఏజ్ వెర్షన్‌ని చూడడానికి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది ఈరోజు కుదరదు అన్నట్టు తను చెప్తూ ఉంటుందనమాట. బట్ ఆ మాట చెప్పగానే మన సూచంగ్ ఇంకా ట్యాంగ్ వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే సూచంగ్ ఫిల్టర్ యూజ్ చేసుకొని మిస్ బాయ్ ఎంగేజ్‌లో కన్వర్ట్ అవుతుంది. అలాగే ట్యాంగ్ అపియరెన్స్ 3డీ ప్రొజెక్షన్ యూజ్ చేసుకొని ట్యాంగ్‌నేమో మిడిల్ ఏజ్డ్ పర్సన్‌గా మిస్ బాయ్ మిడిల్ ఏజ్‌లో ఎలా ఉంటుందో అలా కన్వర్ట్ చేస్తుందనమాట. ఇద్దరు స్టేజ్ మీదకొచ్చేస్తారు. ఫస్ట్ సూచంగ్ మాట్లాడుతుందనమాట. మిస్ బాయ్ వెనక్కి తిరిగి చూసి, "ఓహ్! ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టుంది. నాకు చాలా హ్యాపీగా ఉందని" చెప్పేసి. సో, మిస్ బాయ్ అంటే ఇప్పుడు సూచంగ్ తన మిస్ బాయ్ మిడిల్ ఎంగేజ్డ్ పర్సన్‌లా ఉంది కాబట్టి, తనని చూపించి మిస్ బాయ్ చెప్తూ ఉంటుంది. "నేను అలా ఉండేదాన్ని, ఇలా ఉండేదాన్ని" అని చెప్పేసి. పక్కనే ట్యాంగ్‌ని కూడా తనిప్పుడు మిస్ బాయ్ మిడిల్ ఏజ్ పర్సన్‌లా ఉన్నాడు కాబట్టి, అమ్మాయిలా ఉన్నాడు కాబట్టి, తనని చూసి వాళ్ళందరికీ మిస్ బాయ్ చెప్తూ ఉంటుందనమాట. సో, ముగ్గురు కలిసి ఒక సింపుల్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చేసి, అదయ్యాక మిస్ బాయ్ వాళ్ళ పర్ఫ్యూమ్ గురించి అందరికీ చెప్తుంది. అలా పర్ఫ్యూమ్ అనేది ఆ ప్రొడక్ట్ సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అవుతుందనమాట.
ఈ గ్యాప్‌లో వాళ్ళందరూ లోపలికొస్తారనమాట. సూచంగా రూమ్ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పింది కదా! కంప్యూటర్ రూమ్ నుండి. వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ లోపలికొచ్చేసి లోపల ఫూ ఉంటే, "ఏంటి ఇది వర్క్ చేసిందా?" అంటే, ఫూకేం చెప్పాలో అర్థం కాక అది ఫిల్టర్ యూజ్ చేసుకొని చేశారని చెప్పి, యాక్చువల్లీ అది అప్పుడు వర్క్ చేసింది సమయానికి. మేము దాన్ని యూజ్ చేశామన్నట్టు ఫూ కవర్ చేస్తాడు. బట్ ఇంకా కంప్యూటర్స్‌లో సిగ్నల్ లాస్ట్ అని ఉండేసరికి, "అదేంటి వర్క్ అయిందంటున్నారు ఇంకా ఇలానే ఉంది కదా!" అంటే, "ఇందాక వర్క్ అయింది. మళ్ళా ఇలా అయింది. తర్వాత కాసేపు ఆగి" అన్నట్టు కవర్ చేస్తాడు. ఆ రోజు నైట్ ఫూ, లిన్, సూచంగ్ ఇంకా టాంగ్ నలుగురు కలిసి ఒక చిన్న రెస్టారెంట్‌కెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ప్రొడక్ట్ లాంచ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది కాబట్టి. సో, ఫూ వచ్చేసి అసలు నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. సూచంగ్ అలా మారడం, అలాగే టాంగ్ కూడా ఒక అమ్మాయిలా మారడం నేనైతే నవ్వుకున్నానసల. ఇదంతా సాధ్యమైందంటే ఈ ఫిల్టర్ యూజ్ చేసుకొని అసలు ఇదంతా నమ్మశక్యంగా లేదు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట ఫూ. ఆ రోజు నైట్ అంతా అందరూ కలిసి మాట్లాడుకుంటూ అలా టైమ్ స్పెండ్ చేస్తారు. అక్కడే డిన్నర్ కంప్లీట్ చేసి. నెక్స్ట్ డే సూచంగ్ ఆఫీస్‌కి వెళ్ళగానే వాంగ్ ఇలా చెప్తుంది. మన పర్ఫ్యూమ్ ప్రొడక్ట్ అసలు సూపర్‌గా సేల్ అవుతుంది. టాప్ 3 పొజిషన్‌లో ఉంది ఇప్పుడు అన్నట్టుగా చెప్తుందనమాట. అంత బాగా నడుస్తున్నాయి సేల్స్ అని చెప్పి సూచంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా మీ వల్లే మనందరం కలిసి చేసాం. ఈ సక్సెస్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఫో వస్తాడనమాట. వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. సో, ఈ హ్యాపీనెస్‌కి మోర్ హ్యాపీనెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళందరికీ రెడ్ ప్యాకెట్స్ ఇస్తాడనమాట. అందులో మనీ పెట్టేసి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, మన సూచన్ కాసేపు ఆగి కాఫీ తాగుదామని చెప్పేసి కాఫెటేరియాకి వెళ్తే అక్కడ మిస్టర్ ట్యాంగ్ కాఫీ పెట్టుకుంటూ ఉంటాడు. ట్యాంగ్ వచ్చి సూచన్ తోటి, "ఓహ్! నువ్వు కూడా వచ్చావా? ఇవ్వు నీకు కూడా నేనే ఇస్తా కాఫీ" అని చెప్పేసి తన కప్ తీసుకొని కాఫీ మెషిన్‌తో కాఫీ ప్రిపేర్ చేసి తనకిస్తాడు. ఇంతలో ఆ అబ్బాయి ఉన్నాడు కదా! ఆ అబ్బాయి మళ్ళీ మిస్టర్ ట్యాంగ్ తోటి సూచనకి ఇచ్చారు కదా! నాకు కూడా ఇవ్వరా అని చెప్పేసి కప్పిస్తే, "నువ్వే చేసుకో" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సూచన కూడా వెళ్తూ ఉంటే అబ్బాయి సూచనని ఆపి, "నీతో మాట్లాడాలి ఒక నిమిషం ఇక్కడ ఉండు" అని చెప్పేసి అంటాడు. ఆ కన్వర్జేషన్ విందామని చెప్పి మిస్టర్ ట్యాంగ్ కూడా సైలెంట్‌గా అక్కడ దూరంగా నిలబడి వింటూ ఉంటాడనమాట. అబ్బాయి ఏం చెప్తూ ఉంటాడు సూచన తోటి, "నిన్న అక్కడ కంప్యూటర్ దగ్గర ప్రాబ్లమ్ వచ్చింది కదా! నాకేం చేయాలో ఏమీ అర్థం కాదు. చాలా కంగారు పడ్డాను. కొంచెం ప్రాబ్లమ్ నా వల్ల కూడా క్రియేట్ అయింది. ఐయామ్ సో సారీ అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు" అన్నట్టు చెప్తూ ఉంటే సూచంగ్, "ఇట్స్ ఓకే ఫైనల్లీ సక్సెస్ అయింది కదా! ఎక్కువ థింక్ చేయకు వదిలేసేయి" అన్నట్టు చెప్తుంది. "నువ్వు చాలా మంచిదానివి. నా వల్లే మిస్టేక్ జరిగిందని ఎవరికీ చెప్పలేదు. నీకు నేను రుణపడి ఉన్నాను. నాకు చాలామంది తెలుసు. నా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. సో, నీకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ వెతికి పెడదాం అనుకుంటున్నాను" అని చెప్పి ఫోటో షో ఇస్తూ ఉంటాడు. టాంగ్ ఇదంతా విని ఏంటి ఇతను బాయ్ ఫ్రెండ్‌ని చూపిస్తాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సూచంగ్, "అవసరం లేదు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అన్నట్టు చెప్తుంది. "ఓహ్! అవునా" అంటే ఇంతలో అక్కడికి టాంగ్ వచ్చి, "అవును నేనే తన బాయ్ ఫ్రెండే" అన్నట్టు చెప్పేస్తాడనమాట. అతను షాకవుతాడు. ఓహ్! నిజంగానా? మీ ఇద్దరు చాలా బాగున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి ఇక సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఒక రెస్టారెంట్‌కి వెళ్తారనమాట. సూషంగ్ ఇంకా టాంగ్. సో, యాక్చువల్లీ అదే రెస్టారెంట్‌కి సూషంగ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా వస్తారు. పక్క టేబుల్‌లోనే కూర్చొని ఉంటారు. సూషంగ్ హడావిడిగా తింటూ ఉంటే టాంగ్, "ఎందుకంత ఫాస్ట్‌గా తింటున్నావంటే, మనం రాంగ్ రెస్టారెంట్‌కొచ్చాం. అందరూ ఇక్కడే ఉన్నారు. మనల్ని చూస్తున్నారు. ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది మనం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం" అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. టాంగ్, "వాళ్ళ గురించి పట్టించుకోకు. వాళ్ళ గురించి మనకెందుకు. నువ్వు నెమ్మదిగానే తిను" అన్నట్టు చెప్తాడు. వాళ్ళందరూ నాలాంటి అగ్లీ అమ్మాయికి మీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయి ఎలా పడ్డాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారేమో అంటే, ఎందుకలా అనుకుంటున్నావు? నేను మంచిగా ఉంటాను. అలాగే నువ్వు కూడా వాళ్ళందరూ నీలాంటి అమ్మాయికి నేనెలా దొరికానని చెప్పి థింక్ చేసుకుంటారు. నువ్వేం అలా థింక్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు చెప్తూ ఉంటాడు. సూచంగ్, మీరు మరీను అని చెప్పేసి కొట్టబోతుంటే ఆ చేయి పట్టుకొని టాంగ్ వచ్చి చేతి మీద కిస్ చేస్తాడనమాట. వాళ్ళందరూ చూస్తునేసరికి సూచంగ్ వెంటనే చూస్తే వాళ్ళేమో ఏం తెలియనట్టు సెల్ఫీ తీసుకుంటూ ఇలా కవర్ అప్ చేస్తూ ఉంటారనమాట. ఏం చూడనట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకని చెప్పేసి టాంగ్ ఇంకా సూచంగ్ వాళ్ళకి చెప్పేద్దామని ఫిక్స్ అవుతారు. సూచంగ్ చెప్పేస్తుందనమాట ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. టాంగ్ కూడా చెప్పేస్తాడు. మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. తినే నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టుగా. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, అక్కడే ఇక కలిసి కూర్చొని వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. మన టాంగ్ వచ్చేసి బాగా డ్రింక్ చేస్తాడు. సూచంగ్ ఏం చేస్తుందంటే బాగా డ్రింక్ చేశాడని చెప్పేసి ఆ రోజు నైట్ టాంగ్‌ని తనతో పాటు తీసుకువెళ్తుందనమాట టాంగ్ హౌస్‌కి. టాంగ్‌ని ఇక తన బెడ్ మీద పడుకోబెట్టి బెడ్‌షీట్ కప్పేసి ఇక తను వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో టాంగ్ నిద్రలేచి సూషంగ్ అన్నట్టు అరుస్తాడనమాట. "ఏమైంది నేను ఇక్కడే ఉన్నాను" అంటే, "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పి ఆ మాట చెప్పి పడుకుంటాడు మళ్ళీ. సూచంగ్ నవ్వేసి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటే ఇంతలో మళ్ళీ టాంగ్ లేచి "ఐ లవ్ యూ సూచంగ్" అని చెప్పి చెప్తూ ఉంటాడు. సూచంగ్ ఏమో నవ్వుకుంటూ ఉంటుందనమాట. మళ్ళీ పైకి లేచి సూచంగ్ నాకు హగ్ కావాలి అని చెప్పేసి అడిగితే సూచంగ్ సరే అని చెప్పేసి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకున్న తర్వాత టాంగ్ ఏం చేస్తాడంటే సూచంగ్‌ని కూడా అక్కడే పడుకోమని చెప్తాడు. సూచంగ్‌కి ఇక వేరే ఆప్షన్ లేక అక్కడే పడుకుంటూ పోతుంది. టాంగ్ అలా తనని అలా గట్టిగా పట్టుకునేసరికి ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.